తెలుగు సినిమాల్లో దాదాపు 100 చిత్రాలకి లిరిక్స్ అందించినటువంటి గొప్ప రైటర్ మన కులశేఖర్ గారు. ఈరోజు కాలం చేశారు గాంధీ ఆసుపత్రిలో అని చెప్పి తెలిసి చాలా చాలా బాధ అనిపించిందండి. కులశేఖర్ గారంటే చాలామంది సుపరిచితులే. వారి యొక్క పాటలు ఎంత ఫేమస్ అంటే ఈరోజు కూడా గాజువాక పిల్ల మేము గాజులోలం కాదా అంటూ పాడే పాట ఉంది చూసారా, ఎంత బ్రహ్మాండం అండి. ఈరోజు కూడా యూత్ అప్పుడు ఎలా పాడారో అదే. అలాగే సంతోషం సినిమాలో కూడా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన అనే సాంగ్ని ఎంత బ్రహ్మాండంగా రాశారండి. అలాగే ఈయన సింహాచలంలో 1971లో జన్మించారండి. ఎంతో ఉవ్వెత్తులు ఎదిగారు, చాలా హిట్ పేర్లు చేసినాయి. ఘర్షణ సినిమాలో మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి సాంగ్స్ అండి. అసలు వెంకటేష్ గారికి నటించినటువంటి బ్రహ్మాండం హిట్ మూవీ అది. ఈయన లిరిక్స్ రాసినటువంటి చాలా సినిమాల వరకు ఇచ్చారండి. ఆ తర్వాత ఎందుకో మరి కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు కదండి, డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అలాగే వీరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నారండి, అవి ఇప్పుడు ప్రస్తావించడం అనేది అంత ఉత్తమం కూడా కాదు. కాకపోతే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక తెలుగు గేయ రచయిత. ఎందుకంటే వీరు సిరివెన్నెల సీతారామశాస్త్రిని వీరందరినీ కూడా ఆర్పి పట్నాయక్ గారిని వీరందరినీ కూడా ఒక గురువుగా, ఒక మంచి మిత్రులుగా ట్రీట్ చేసుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. వీరు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక విలేకరిగా తన పయనాన్ని స్టార్ట్ చేశారు. అలాగే వీరికి తేజ గారు, ఆర్పి పట్నాయక్ గారు వీరితో స్నేహం అనేది కుదిరి చక్కగా మంచి అవకాశాలు అనేవి కులశేఖర్ గారికి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అండి, ఒక స్థాయికి మనం ఎదిగిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం అనేది కష్టమవుతుంది. రెండోది, అపజయాలు ఎదిగినప్పుడు మనం విపరీతంగా కుంగిపోతూ ఉంటామండి, కొన్నిటికి బానిసలు అయిపోతాం. రెస్ట్ ఇన్ పీస్.